మీ మీ లైఫ్లో ట్రూగా అంటే ఏదైతే ఇన్సిడెంట్ ఏదైనా ఎదురైందా ఎమోషనల్గా కానీ హార్ట్ టచింగ్ కానీ అలా ఉంటాయి కదా ఆబ్వియస్లీ బాగా అనిపించింది ఏంటి అసలు? అని రోజుకి మీకు ఎన్ని రకాల మనుషులు కలుస్తారు, ఎన్ని రకాల ఇన్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చాలా ఉంటాయి నాకు అప్పటి పరిస్థితులకి అవి పెద్ద ఇంపాక్ట్ అనిపించుంటాయి, కానీ తర్వాత నథింగ్ ఎఫెక్ట్స్ మీ. నాకు వెనక్కి తిరిగి చూస్తే నాకు పెద్ద రిగ్రెట్స్ కానీ నాస్టాలజిక్ మూమెంట్స్ కానీ పెద్దగా లేవు. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐఎమ్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. ఐ మూవ్డ్ ఆన్. ఐఎమ్ పర్సూయింగ్ న్యూ థింగ్స్. ఐఎమ్ హ్యాపీ. నేను కొందరు హీరోల గురించి అడుగుతాను, వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్తారా? ప్రభాస్ డార్లింగ్, నంబర్ 1 స్టార్ కరెంట్లీ ఇండియా. పాన్ ఇండియన్ స్టార్, మేబీ పాన్ వరల్డ్ స్టార్ కరెంట్లీ. మహేష్ బాబు గారు సూపర్ స్టార్, జెంటిల్మెన్, చాలా. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన ఆల్రౌండర్. ఇప్పుడు మేము క్రికెట్ ఆడేటప్పుడు కొంతమంది బౌలింగ్ చేస్తారు, కొంతమంది బ్యాటింగ్ చేస్తారు, కొంతమంది వికెట్ కీపింగ్ చేస్తారు. అంటే లిమిటెడ్ స్కిల్స్ ఉంటాయి. ఈయన అంపైరింగ్ కూడా చేస్తాడు అనమాట. ఈయన ఆడియన్స్, ఆయన ఆల్రౌండర్ అనమాట. ఓకే. సో రామ్ చరణ్ గారు, నేను ఎవరిని చెప్పడానికి, మీ ఒపీనియన్ ఆస్కార్ అవార్డే డిసైడ్ చేస్తుంది. దాంట్లో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నారు. comes from a lineage. His success, his track is speaking. హిస్టరీ ఒక్కసారి అలా ట్రాక్ చేయండి. ఆయన సినిమాలో ఒక మగధీర, ఒక లాస్ట్ సినిమా ట్రిపుల్ ఆర్, ముందు సినిమా అంత మధ్యలో ఉన్నాయి కదా, మాట్లాడతాయి కదా, పేర్లు మర్చిపోయినా. ఆయన వర్క్, ఆయన కాంట్రిబ్యూషన్. ఇప్పుడు రాబోయే సినిమా కూడా ఉంది, గేమ్ చేంజర్ అని చెప్పేసి, శంకర్ డైరెక్షన్. శంకర్ గారు అసలు ఎట్లా ఉంటుంది అసలు టీము. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు, ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్. సమాజం గురించి ఆలోచించడానికి వీళ్ళు వాళ్ళు సెపరేట్ గిరిగీసుకొని అది మీరే చేయాలి, ఇది మేము చేయాలి అని కాకుండా ఒక సమాజం, ఒక హ్యాపీ సొసైటీ, రకరకాల మాటలు మాట్లాడతారు కదా, అవన్నీ చూడటానికి బాగుంటుంది, వినటానికి బాగుంటుంది, మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఆయన చేయడానికి అవకాశం వస్తే చూడాలనుకుంటున్నాను. అని సమాజం అలా అయితే, అది పవన్ కళ్యాణ్ అయితే ఏంటి, ఇంకొకళ్ళు అయితే ఇంకోళ్ళు అయితే, పేరు ఎవరు చేస్తే ఏంటి, సొల్యూషన్ కదా కావాలి. సొల్యూషన్ ఓరియంటెడ్ పని చేస్తారు. చిరంజీవి గారు, ఇన్స్పిరేషన్, మెగాస్టార్, సుప్రీం హీరో స్టార్, ఎన్ని పెట్టుకున్నా సెల్ఫ్ మేడ్ మ్యాన్, సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ మ్యాన్. బాలకృష్ణ గారు, జై బాలయ్య అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ రజనీకాంత్ గారు, రజనీ సార్, యోగి, సూపర్ స్టార్ యోగి. అలాగే కొంతమంది పొలిటికల్ లీడర్స్ గురించి కూడా అడుగుతారు, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, కొంచెం ఐడియా ఉండుంటుంది. దాంట్లో కేసీఆర్ అండ్ కేటీఆర్. గుడ్ స్పీకర్స్, గుడ్ orators. ఓకే. రేవంత్ రెడ్డి గారు, నాట్ సో గుడ్ స్పీకర్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు, గుడ్ యాక్టర్, గుడ్ స్పీకర్, ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్ హూ కేర్స్ ఫర్ సొసైటీ. జగన్, వై నాట్ 175? వై నాట్ 175? అంటే మరో ఛాన్స్ ఇవ్వండి, మరి కేజీ బంగారం ఇస్తా అంటున్నారు, మరి ఇస్తారా జనాలు? ఇచ్చారు కదా ఒక ఛాన్స్. చంద్రబాబు గారు, ఇది యాక్చువల్లీ వై నాట్. ఒక విజనరీ, ఆల్రెడీ చేసిన కనిపిస్తున్నాయి. ఒక ఫౌండేషన్ స్టోన్, ఒక చిన్న ఫౌండేషన్ స్టోన్ తో స్టార్ట్ అయ్యి ఎంత దూరం వెళ్ళిందో కనిపిస్తుంది. ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. వై నాట్? రోజా గారు, గుడ్ యాక్టర్స్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి, లవ్. వాట్ ఈస్ ద లవ్? అసలు లవ్ అంటే ఏంటి? నాకు తెలిసి, నాకు నా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. టెంపరరీ ఎమోషన్ అండ్ ఫీలింగ్ అంటే, ఇట్స్ నాట్ పర్మనెంట్. సో ఇప్పుడు జనరేషన్లో లవ్ నిజంగా ఉందా? అదే ఆ టెంపరరీ ఫీలింగ్, పర్మనెంట్ గాని ఫీలింగ్, అది ఎంతగా ఎఫెక్టివ్గా, ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అన్నది మీరు చెప్పాలి. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి లవ్ గురించి ఏం చెప్తారు అంటే, ఓకే, నాట్ ఓకే చెప్పడానికి నేను ఎవరైనా మీ అడ్వైస్?
అక్కడికి వెళ్ళి ఓయో రూమ్ స్టాటిస్టిక్స్ చూడండి, ఇండియాలో నెంబర్ 2. లవ్ అంటున్నారు, ఓయో రూమ్స్ బిజీ అంటున్నారు, ఎంత ట్రూ లవ్ ఉంది. మనిషిని ఒకళ్ళు ప్రేమిస్తున్నారు అంటే మరి అంత చీప్గా ప్రేమించాల్సిన అవసరం లేదు. ఆ ఓయో రూమ్స్లో కూడా జరగని డాన్సింగ్ కార్స్, రోడ్డు పైన రకరకాల లవ్ స్టోరీస్ అవసరం లేదు. మరి పెళ్ళి అవసరం అంటారు? డెఫినెట్లీ మ్యారేజ్ ఇస్ ఇన్స్టిట్యూషన్. మ్యారేజ్ అంటే ఇద్దరు మనుషులు జరిగేది కాదు, ఇద్దరు ఫ్యామిలీస్కి సంబంధించిన, ఫ్యూచర్కి సంబంధించిన ఒక ఆస్పెక్ట్. థ్యాంక్ యూ.